పాపం లోకేశ్వరి పెళ్ళనుకుంటుంటే ఈ టైంలోనే లోకేశ్వరి అత్తగారింట్లో ఎవరో విషం తాగాల. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. మా లోకేశ్వరితో పెళ్లి అనుకోగానే అలా జరిగిందని ఆ ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకోకుండా చూడు దేవుడా. అన్నయ్య, కన్ఫర్మ్ గా ఇదే ఇల్లా? ఇదే ఇల్లురా. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకసారి వచ్చాను. కుండమ్మా, కుండమ్మా. ఇదేంటి ఆయన వాయిస్ లో ఉంది? ఎవరు రావట్లేదేంటన్నయ్య? తను లేదేమోరా. అయ్యో, మీరేంటండి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేసారు? మేము రాలేదు, పరిస్థితులే పరిగెత్తించే. పరిగెత్తుకుంటూ మేము మీ దగ్గరికి వచ్చాం. ఇంట్లో మా వాళ్ళెవరూ లేరు. మరీ మంచిది. ఇంతకీ ఏమైందండి? ఇలా నుంచోబెట్టే మాట్లాడతావా? అయ్యో ప్లీజ్ కూర్చోండి కూర్చోండి. రారా. సరే అన్నయ్య. చెప్పండి, ఏమైంది? నువ్వు కూర్చోవచ్చు కదా. పర్లేదండి, ఇప్పటిదాకా మిషన్ మీద కూర్చొని ఉన్నాను. ఇంతకీ ఏం జరిగిందండి? ఏం జరగడం ఏంటి కుండమ్మా, అసలు నా టైమే బాగాలేదు. మీరిచ్చిన ప్లాను మళ్ళీ ఫ్లాప్ అయిందండి. నేను సెకండ్ ప్లాన్ ఇచ్చాను కదా, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్ళేంటని ప్లాన్ ఇచ్చాను కదా, వర్కౌట్ అవ్వలేదా? ఆ ప్లాన్ వర్కౌట్ చేస్తుంటేనే మధ్యలో దూరి మా మామ దరిద్రుడు తన సొంత పైత్యంతో మొత్తం చెడగొట్టేశాడు. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే, మా సంగతి పక్కన పెట్టు, నువ్వేంటి అదోలా ఉన్నావు? మీ ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా చిన్న ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లమా? ఏంటండి అది? మా లోకేశ్వరికి పెళ్లి కుదిరింది అని చెప్పాను కదా. పెళ్ళా? అరే బాబీ, ఏమైందిరా? నువ్వు ఉండనయ్యా. ఇప్పుడు మీరేమన్నారు? అదేనండి, మా చెల్లెలకి సంబంధం కుదిరింది. వాళ్ళ అత్తారింట్లో ఎవరికో చిన్న ప్రాబ్లం అంట. పిన్ని వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్లారు. లోకేశ్వరికి పెళ్లి కుదిరిపోయిందా? ఎందుకండి అంత తొందర? ఏ తను ఫారెన్ నుంచి రాగానే వెంటనే పెళ్లి చేసేయాలా? మీ పెద్దవాళ్ళకి వేరే పనే ఉండదా? తనకు పెళ్లి కుదిరితే నీకేంట్రా ప్రాబ్లం? చెప్తాం. నీ ప్రాబ్లం నీకు గొప్ప అయితే నా ప్రాబ్లం నాకు గొప్ప. సరే, నువ్వు నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎందుకు? ఎందుకంటే మావయ్య చేసిన ఓవర్ యాక్షన్ చూసావు కదా. హాస్పిటల్ దగ్గర ఇంకేం చేస్తున్నాడు, ఏం కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాడు. వెళ్ళరా. నేను ప్రాబ్లంలో ఉన్నా నీ ప్రాబ్లం గురించి ఆలోచించమంటున్నావు. సరే, దీన్నే త్యాగం అంటారు, గుర్తుంచుకో. ఈ అన్న కోసం ఈ తమ్ముడు చేస్తున్న త్యాగం అండర్లైన్ చేసుకో. ఏమైందండి తనకి? అదే అర్థం కావడం లేదు. సరే, టెన్షన్స్ వల్ల తల పగిలిపోతుంది, కొంచెం కాఫీ ఇస్తావా? కాఫీనా? ఏంటి ఏదో ఆస్తి రాసి ఇవ్వమన్నట్టు అలా ఎక్స్ప్రెషన్ ఇస్తావేంటి? అమ్మో, ఇంట్లో చూస్తే ఎవరూ లేరు. బాబీ గారు కూడా వెళ్ళిపోయారు. ఈయనేమో కాఫీ అంటున్నారు. కొంపతీసి ఏమీ చేయరు కదా? గుణమా? ఏమీ చేయరు కదా? ఏంటి? ఏం లేదు, కాఫీ తీసుకొస్తాను ఉండండి. మనం పరామర్శించడానికి వెళ్ళేటప్పటికే మనిషి ఉంటుందో పోతుందో. అసలు దరిద్రపు కొట్టుది ఇప్పుడు విషయం తాగాల? అసలు ఆ పిల్లకి విషయం తాగాలని నుండుండదమ్మా. కాకపోతే నీ పాద ప్రభావం ఆ పిల్లతో పనిచేసి ఉంటదమ్మా. ఏంటి కాకి నువ్వనేది? మీ అమ్మ పాద మహిమ గురించి చెప్తున్నానమ్మా.
మొదటిసారి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ మావయ్య గారు నడుము విడిగిపోయింది. నీ కాబోయే వాడికి చెయ్యి ఇరిగిపోయింది. రెండోసారి వెళ్దాం అనుకుంటే ఆ పిల్ల వేషం తాగింది. మమ్మీ, నీ పాదం అంత డేంజరా? ఇప్పుడు జరిగిన దానికే నువ్వు అంతా షాక్ అయిపోతుంటే అసలు మీ అమ్మ పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి జరిగేవన్నీ నీకు చెప్పాననుకో. ఆపుతారా ఇంకా? మీరందరూ కలిసి నాది ఐరన్ లెగ్ అని ముద్ర వేయకండి. నేను ముద్ర వేయడం ఏంటమ్మా? ఈ పాటికే విజయాల వారి మనసులో రబ్బర్ స్టాంప్ లా పడిపోయి ఉంటది. అసలు తను విషయం ఎందుకు తాగినట్టు? ఎందుకంటే ఆదిక పిల్ల వరుసగా మరదలు. తన మీద ఏమన్నా ఆశలు పెట్టుకుందేమో. తనకు నీతో పెళ్లి అయిపోతుందన్న బాధలో విషం తాగేసి ఉండొచ్చమ్మా. అదే నిజమైతే, ఆది మనసు మారిపోతే? నో, అలా జరగడానికి వీల్లేదు. ఆదిత్య మనసు మారకుండా నేను పర్ఫార్మెన్స్ చేయాలి. ఆయిషా ప్రాణత్యాగాన్ని నా పర్ఫార్మెన్స్ డామినేట్ చేయాలి. మమ్మీ, ఏంటి? నేను హాస్పిటల్కి వెళ్ళగానే మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీలో దొరికిన వాళ్ళని దొరికినట్టు పట్టుకుని నెత్తి నొరు కొట్టుకుంటూ బోరున ఏడు చేస్తూ ఉంటాను. నువ్వే కంట్రోల్ చేయాలి. అయినా నేను ఆగను. ఓవరాక్షన్ అనుకుంటారా లోకే? మా ఫ్యామిలీ మెంబర్ కి ఇంత కష్టం వచ్చిందా అని గట్టిగా ఏడుస్తూ మూర్చిపోయి పడిపోతాను. అలా పడిపోతే నీకేదో మూత్రరోగం ఉందనుకుంటారా పిచ్చి మొహమా? అలాంటి ఓవరాక్షన్ ఏం చేయకు. ఓవర్ యాక్షన్ కాదు, నా పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తాను. అరే, నా కాబోయే కోడలు ఇంత సెన్సిటివా అని మా ఇంట్లో పర్సన్ కి కష్టం వస్తే వాళ్ళింట్లో మనిషి పోయినట్టు ఏడుస్తుందేంటి? ఎంత మంచి అమ్మాయి అని మా అత్తయ్య మావయ్య గారు అనుకోవాలి. ఆది అయితే నన్ను ఓదారుస్తూ దగ్గరికి తీసుకుని తన గుండెల మీద నా తల పెట్టుకుని నేను చేసుకోబోయే అమ్మాయి ఇంత మంచిదా అని కన్నీళ్లు పెట్టుకోవాలి. అయ్యో, నన్నక్కడ చూస్తే నేను తనకి కాబోయే భార్యని అని ఆదిత్యకి తెలిసిపోతుంది కదా. తెలుస్తుంది కదా. పోనీలే, ఇది ఒక సర్ప్రైజ్ గానే ఉంటుంది. చావు బతుకుల మధ్య ఉన్న చోట సర్ప్రైజు. ఆ మగ తగ్గ కూతురు. రే, నా మేనగోళ్ళకేం కాదులేరా. ఎందుకు ఏడుస్తావు పద్మ? డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా. నిజంగా దానికేం కాదు, నేను చెప్తున్నాను కదా. నేను ఏడుస్తుంది అందుకు కాదు వదినా. నీ నగలో మెరుగు పెట్టించాలన్నో దానికోసమా? పట్టు చీరలకే పాల్స్ కుట్టించాలన్నో దానికోసమా? కాదండి. రే గిరి, అవతల కన్న కూతురు ప్రాణాలు పోతున్నాయి అని బాధపడుతుంటే నువ్వు నగలు ఫాల్స్ అంటావేంటి? నీ సెల్లుల సంగతి తెలియదు బా. దానికి మనుషుల కంటే నగల మీద బట్టల మీద ప్రేమ ఎక్కువ. అమ్మా, అబ్బా, ఎందుకు ఏడుస్తున్నావు పద్మ? కొన్నాళ్ల క్రితం నేను డెలివరీకి వచ్చినప్పుడు లోపల నేను నొప్పులు పడుతుంటే బిడ్డ పుట్టేటప్పుడు ఈయన ఇలాగే తిరిగారు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడో అది పుట్టినప్పుడు తిరిగాను, మళ్ళీ ఇప్పుడు ఆ బిడ్డ చత్తుందంటే తిరుగుతున్నాను. గిరి, ఏమిట్రా మాటలు? చత్తుందంటేనే నీకు అంత కోపం వచ్చింది. అది నీ కొడుకుని ప్రేమించింది బావా అంటే ప్రేమించింది అయితే ఈ పాటికి ఏ చేస్తామో తాగేది అన్నావు. ఆ మాట అట్టుకుని అలా చేస్తే అయినా నా బావతో నాకు పెళ్లి చేస్తారని పాపం పిచ్చిది హీసం తాగేసింది. అర్థం లేకుండా మాట్లాడు గిరి. నీ కూతురు విషయం తాగితే తప్పు బావదంటావేంటి? అసలు మన ఇంట్లో ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఆ ప్రియా. అవే మాటలు కామాక్షి. ఇప్పుడు ఆవిడేం చేసింది? సంబంధం ఖాయం అనుకోగానే మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టింది. నీ నడుం విరిగింది, ఆదికి చెయ్యి తెగింది. ఇప్పుడు పెళ్లి అనుకున్నావు, ఇదిగో విషం తాగి చచ్చింది ఇది. వదినా, అది ఇంకా చావలేదు. ఒకవేళ చేస్తే దానికి బాధ్యులెవరు అంటున్నాను. ఆవిడి గారి పాదమే
దీని ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు డాక్టర్ గారు బయటకొచ్చి మేం చాలా ప్రయత్నాలు చేశాం, బట్ ఐఎమ్ సారీ అంటే జాతకం బాగుందని పెళ్ళన్నారు. మనుషులే పోయాక ఈ జాతకాలు ఏం చేసుకోవడానికి? ఇదేంటి మా బావేల్సి